నమస్తే అండి. వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈ రోజున మనం లెనోమాండ్ కార్డ్స్‌లో థర్డ్ కార్డ్ గురించి మాట్లాడుకుందామండి. విచ్ ఇస్ ద షిప్ కార్డ్. షిప్ కార్డ్ అనేది మీరు ఈ పిక్ ప్రకారం చూసుకుంటే ఒక చిన్న బోట్ అండి. ఒక వైపులో ఒక వేలో చాలా స్లోలీ వెళ్తుంది. అన్ని హర్డల్స్ క్రాస్ చేసి వేవ్స్ని క్రాస్ చేసి చాలా బలంగా వెళ్తుందని చెప్తుందండి. సో దీని అర్థం ఏమంటే ఏదైనా అడ్వెంచర్ కోసం వెళ్తున్నట్లు సూచిస్తాండి. లైక్ మీరు ఒక నార్మల్ రొటీన్ డే టు డే లైఫ్ వదిలేసి ఒక అడ్వెంచర్ కోసం మీరు బయట ట్రిప్ కోసం వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్మల్ లైక్ అర్నర్ అండ్ దెన్ మీరు డైలీ సంపాదించే పర్సన్, మీరు డైలీ జాబ్ చేసే పర్సన్, బట్ మీరు ఇదంతా వదిలేసి లదాఖ్ కోసం ట్రిప్ కోసం వెళ్తున్నారు, ప్లానింగ్ పెట్టుకున్నారు. 15-20 డేస్ అని సూచిస్తారండి మనకి ఈ కార్డ్ వస్తే. మీరు డైలీ చూసే ఫెమిలియర్ ఫేసెస్ని మార్చేసి మీరు ఒక కొత్త న్యూ ప్రాంతానికి వెళ్తున్నారు, ఫారెన్కి వెళ్తున్నారా, లేకపోతే మీరు ఒక స్టేటే మార్చేస్తున్నారు అని కొత్త పీపుల్ దగ్గర వెళ్తున్నారని కూడా ఈ కార్డ్ మనకు చెప్తుంది. ఈ కార్డ్ అనేది కంప్లీట్లీ సపరేషన్ని కూడా సూచిస్తుందండి, డైవోర్స్ని సూచిస్తుంది. బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. దీనికి మీరు చూసుకోవాలి దట్ ఏ కార్డ్తో ఇది వస్తుంది. మీరు ఇమిగ్రేషన్ని సూచిస్తుంది, ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ట్రిప్స్ని సూచిస్తుంది, మీ లైఫ్లో ట్రాన్సిషన్ ఫేజ్ని సూచిస్తుంది ఇది. ఇంకొకటి వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక చిన్నగా చూసుకుంటే ట్రావెల్, బిజినెస్, ఫారెన్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మూవింగ్ వెహికల్స్ని సూచిస్తుంది. మూవింగ్ వెహికల్స్ అంటే మీరు ఏదైనా వెహికల్ కొనబోతున్నారు అండ్ దెన్ కంప్లీట్ ట్రాన్సిషన్ ఉంది. లైక్ మీరు ఒక కార్ ఓన్ చేస్తారు, కంప్లీట్లీ కొత్త కార్ తీసుకుంటున్నారు, చాలా పెద్ద హై ఎండ్ కార్ తీసుకుంటున్నారు, చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ మీకు ఒక డిజైర్స్ ఉన్నాయి, చాలా టైం నుంచి ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ అవ్వబోతుందని కూడా చెప్తుంది. మంచి కార్డ్ అండి, గుడ్ కార్డ్ ఇది. ఇంకొకటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని కూడా సూచిస్తుంది. మీరు బిజినెస్ చేశారు, సో నేను చెప్పినా కదా అండి బయట దేశాలతో మీకు కనెక్టివిటీ వస్తుందని. ఆర్ఎల్స్ మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు, అది సీకి చాలా దగ్గర ఉంటుంది. లైక్ మీరు గోవాకి వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ యాజ్ ఎ సైడ్ అని మీరు బయట ఫారెన్ దేశంతో కనెక్టివిటీ వస్తుంది మీకు. అండ్ దెన్ ఇది కానీ మనము వేరే ఆస్పెక్ట్స్లో చూసుకుంటే బిజినెస్ అనేది అగైన్ అదే అండి, మీకు బయట దేశాలతో కనెక్టివిటీ వస్తుంది, వాళ్ళతో మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, అక్కడ కస్టమర్స్ మీరు పెరుగుతారు. అండ్ దెన్ బిజినెస్ ప్రకారం ఇంకొకటి చూసుకుంటే ఎన్జిఓస్కి కూడా వీళ్ళకి బాగుంటుందండి. ఎవరైనా ఎన్జిఓస్ పెట్టబోతున్నారు, ఆల్రెడీ ఎన్జిఓస్ పెట్టాలనుకుంటున్నారు, సో బయట దేశం నుంచి వాళ్ళకి ఫండింగ్స్ వస్తాయి, ఫారెన్ నుంచి ఫండింగ్స్ వస్తాయని చెప్తారండి. ఇది కానీ మనం లవ్లో చూసుకుంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ని సూచిస్తుంది. ఫారినర్స్ మీకు ఫ్రెండ్ అవుతారు, ఫారినర్స్ మీకు క్లోజ్ అవుతారు, ఫారినర్స్తో మీరు సెన్షువల్ అండ్ దెన్ మీకు సెక్షువల్ రిలేషన్షిప్ కూడా పెరుగుతుందని ఈ కార్డ్ అనేది మనకు చెప్తుంది. బట్ మీరు చూసుకుంటే ఆ షిప్ అనేది స్లోగా వస్తుంది. సో దాని అర్థం ఏమంటే మీకు రిలేషన్షిప్ అయితే అవుతుంది ఫారినర్స్తో, ఆర్ఎల్స్ మీరు ఇండియాలో ఉన్నా కూడా వేరే స్టేట్ వాళ్ళతో రిలేషన్షిప్ అవుతుంది. బట్ మీరు ఇద్దరు కలిసి ఇంటిమేట్ అవ్వడానికి, సెక్షువల్లీ ఫిజికల్లీ ఇంటిమేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ పేషెన్స్ అనేది మనకు టెస్ట్ చేస్తుందండి ఈ కార్డ్ అనేది. కానీ దీంతో కాంబినేషన్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షిప్ విత్ హార్స్ వచ్చింది అనుకోండి, మీరు పేషెన్స్తో వెయిట్ చేస్తారు, బట్ జల్దీ కలిసే కూడా ఛాన్సెస్ ఉంటాయి, త్వరలో కలిసే కూడా ఛాన్సెస్ ఉంటాయి. 1 monthలో ఆర్ఎల్స్ 1 weekలో అట్లా కలిసే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తుందండి. ఇంకొకటి ఇది ఏం సూచిస్తారంటే వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారంటే కలవడానికి. అండ్ దెన్ ఇది చాలా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి చాలా హర్డిల్స్ కూడా వస్తాయి, మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఇష్యూస్ కూడా వస్తాయి. కెరియర్ వాటికి చూసుకుంటే అండి, కెరియర్ ప్రకారం చూసుకుంటే మీరు బయట దేశం వెళ్ళబోతున్నారు, ఇది గుడ్ న్యూస్ సూచిస్తుంది. మీరు చాలా టైం నుంచి కెరియర్ ప్రకారం, జాబ్ ప్రకారం చాలా ఆశలు పెట్టుకున్నారు, సో ఆ ఆశ అనేది మీకు తీరబోతుంది, మీకు ఆ థింగ్ అనేది మీకు రిసీవ్ అవ్వబోతుంది అండ్ అది సూన్ అవ్వబోతుంది. ఇది కెరియర్ మ్యాటర్లో చాలా సూన్ అండి. ఇది షిప్ స్లో ఉంటుంది, బట్ కెరియర్ మ్యాటర్లో ఇది తొందరగా రిజల్ట్ ఇస్తుంది. ఇది హెల్త్ ప్రకారం వచ్చిందంటే మీరు ఇప్పుడు వాడుతున్న మెడిసిన్కి మీరు మార్చాలి, ఆర్ఎల్స్ ఇప్పుడు వాడుతున్న మెథడ్స్కి మీరు మార్చాలని చెప్తుందండి మనకి ఈ కార్డ్ అనేది. ఆర్ఎల్స్ మీకు మీ ఇష్యూకి సొల్యూషన్ అనేది వేరే క్లినిక్లో ఉంది, ఆర్ఎల్స్ వేరే దగ్గర ఉంది. లైక్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అండ్ దెన్ మీకు వచ్చిన ఇష్యూస్కి రిజల్ట్ అనేది మీకు వేరే ప్రాంతంలో దొరుకుతుంది, లైక్ చెన్నై ఆర్ఎస్, ఢిల్లీలో ఆర్ఎస్, ముంబై. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమంటే Force 2 కోసం జాన్ అబ్రహం అతను ట్రీట్మెంట్ తీసుకుంటుండే అండి. సో అతనికి ఒక స్టంట్ చేసేటప్పుడు నీలో తగిలేసి అతను వెళ్ళి ఒక గ్లాస్ వాల్లో పోయి డాష్ చేసినాక అతను ఇష్యూస్ వచ్చినాయండి. సో అతను బుడాపేస్ట్లో షూటింగ్ చేస్తుండే, బట్ అక్కడ నుంచి అతనికి ముంబై రావాల్సి వచ్చింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా అండి. లైక్ ఈ కార్డ్ వచ్చిందంటే మీకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అక్కడ అతనికి ట్రీట్మెంట్ దొరకలేదు, సో అతను ముంబైలో వచ్చి మన ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దీని టైం డ్యూరేషన్ మీరు చూసుకుంటే కానీ 3 days, 3 weeks ఆర్ 3 monthsని సూచిస్తుంది. అండ్ దెన్ ఇది పర్టికులర్ డేట్ అనేది 3rd Marchని సూచిస్తుందండి. ఇది గురుగ్రహ కింద వస్తుందండి. ఆస్ట్రాలజికల్ సైన్ అనేది గురుగ్రహ. అండ్ దెన్ దీనిది మంత్ అన్నది లైక్ ఆస్ట్రాలజికల్ సన్ సైన్ అనేది ఏరీస్ అండి. అండ్ ఫైర్ ఎలిమెంట్ అండి. ఇది March 21 to April 21 వరకు ఇది చాలా యాక్టివేషన్లో ఉంటుంది ఈ కార్డ్ అనేది. అయితే మనం ఇప్పుడు ఇది బాడీ ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మీకు
పొట్ట దగ్గర సూచిస్తుంది, లైక్ మీ కడుపు దగ్గర. అండ్ దెన్ ఇది కానీ సోలార్ ప్లెక్సస్ చక్రకు కూడా ఈ కార్డ్ అనేది చాలా దగ్గర ఉంటుందండి. లైక్ ఈ కార్డ్ సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని సూచిస్తుంది మన బాడీలో. సో మనం ఇప్పుడు కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. షిప్ ప్లస్ హార్స్మెన్ అనేది రౌండ్ ట్రిప్, బ్యాక్ అండ్ ఫోర్త్, కమింగ్ అరౌండ్ ఆర్ కమింగ్ బ్యాక్. ఇది రిలేషన్షిప్లో కానీ మీరు చూసుకుంటే ఒక పర్సన్ మాటిమాటికి అతను లైఫ్లో వస్తున్నారు కొన్ని డేస్ కోసం ఆర్ కొన్ని మంత్స్ కోసం, మళ్ళీ మాయమైపోతున్నారు. ఇది చాలా మందితో జరుగుతుందండి. కొంతమంది వాళ్ళ లైఫ్లో వస్తారు కొన్ని డేస్ కోసం, ఆల్రెస్ ఒక 1-2 days కోసం వచ్చేసి మళ్ళీ మాయమైపోతారు, మళ్ళీ వాళ్ళ లైఫ్లో వస్తారు. సో ఈ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుందని చెప్తామండి మనకు. ఈ కార్డ్ కాంబినేషన్ అనేది మీరు ఒక పర్సన్ కోసం అడిగారనుకోండి, ఈ కార్డ్ కాంబినేషన్ వచ్చిందనుకోండి, అది ఎప్పటికీ ఇంతే అండి. లైక్ వాళ్ళు వస్తారు పోతారు, మళ్ళీ వస్తారు మళ్ళీ పోతారు మీ లైఫ్ నుంచి. షిప్ ప్లస్ క్లోవర్ అనేది గ్యాంబ్లింగ్ ట్రిప్, ఎంటర్టైనింగ్ జర్నీ. ఇది లాస్ వేగస్ ఎవరైనా వెళ్ళి లైక్ గ్యాంబ్లింగ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళ కోసం మోస్ట్లీ ఈ కార్డ్ కాంబినేషన్ అనేది చెప్తుందండి. షిప్ ప్లస్ హౌస్ అనేది మూవింగ్ అవే, ఎమిగ్రేషన్, ఇమిగ్రేషన్, ట్రాన్స్ఫర్, బోట్. ఇది ఇంకొకటి ఏమంటే, ఇది నేను చూస్తున్నా అండి, ఒకళ్ళ కాంబినేషన్ వచ్చి ఉండే మా మేడం చెప్పారు, అతను యాచే కొన్నారంట ఈ కాంబినేషన్ వచ్చే వాళ్ళు, షిప్ ప్లస్ హౌస్ అనేవాళ్ళు. సో వాళ్ళు ఒక ఓన్ యాచ్ ఓన్ చేశారు. అండ్ దెన్ ఇంకా చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదండి గోవా సైడ్లో, అదంతా కొన్నారంట. ఈ కార్డ్ వచ్చినాక అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి గోవా సైడ్ మస్తు సంపాదించారంట అని చెప్తుండే. అండ్ షిప్ ప్లస్ ట్రీ అనేది మోషన్ సిక్నెస్, స్పిరిచువల్ జర్నీ, రాఫ్టింగ్. షిప్ ప్లస్ క్లౌడ్స్ అనేది అన్సర్టెన్ వాయేజ్, అడ్వెంచర్. అడ్వెంచర్ అనేది ఇక్కడ క్లౌడ్స్ది కొద్దిగా ఈ అడ్వెంచర్ అనేది రిస్కీ ఉంటుందండి. ఈ అడ్వెంచర్లో మీకు చాలా ఇష్యూస్ వస్తాయని కూడా సూచిస్తుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నారు, ఈ కార్డ్ కాంబినేషన్ వచ్చిందంటే మీరు చెప్పండి దట్ మీరు వెళ్ళకపోతేనే బెటర్. అన్లెస్ అంటే మీరు సూపర్ అడ్వెంచర్ ఎంతూజియాస్ట్ ఉంటే కానీ మీ ఇష్టం ఇంకా, కానీ ఇది అనేది కొద్దిగా రిస్కీ ఉంటుందని చెప్తానండి. షిప్ ప్లస్ స్నేక్ అనేది బంపీ రైడ్, కార్ ట్రబుల్స్, ప్రాబ్లమ్ ఎన్కౌంటర్ వైల్ అవే. ఇది ఇంకొకటి ఏమంటే, ఇందులో మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళారు, సో అందులో చాలా ఇష్యూస్ వస్తాయండి. లైక్ చాలామంది మోసం చేసేవాళ్ళు, చాలామంది థెఫ్ట్ చేసేవాళ్ళు కూడా దొరుకుతారు. సడన్గా రాత్రి ఆపేసి చాలా ఇష్యూస్ చేసేవాళ్ళు కూడా ఇది సూచిస్తారండి మన కాంబినేషన్ అనేది. షిప్ ప్లస్ కాఫిన్ అన్నది క్యాన్సిల్డ్ వెకేషన్ ఆర్ ట్రిప్, వ్రెకేజ్. ఇంకొకటి షిప్ ప్లస్ కాఫిన్ అన్నది మీరు చాలా టైం నుంచి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, అది ఏదో ఒక వేస్ట్ ఫ్రెండ్ వల్ల ఇది క్యాన్సిల్ అయిపోతుందని కూడా చెప్తుందని మనకు. షిప్ ప్లస్ బుకే అన్నది నైస్ వెకేషన్, ట్రిప్, లగ్జరీ క్రూజ్. షిప్ ప్లస్ బుకే అన్నది మీరు హనీమూన్ని కూడా సూచిస్తానండి ఇక్కడ. షిప్ ప్లస్ బుకే అన్నది హనీమూన్ అంటే హనీమూన్ సార్ట్ ఆఫ్ హనీమూన్ కూడా కాదండి, హనీమూన్ కూడా ఉంటుంది. బట్ మీరు ఏదైనా లివింగ్లో ఉంటున్నారు మీ ఒక పర్సన్తో, లైక్ ఒక కపుల్తో, మీరు అంటే కపుల్ అంటున్నా, ఒక గర్ల్ అండ్ బాయ్ లివింగ్లో ఉంటున్నారు. సో వాళ్ళే ఒక మంచి సెన్షువల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు కూడా చెప్తుందండి బుకే అనేది మనకు. ఆల్రెడీ డేట్ ప్లాన్ చేసుకున్నారు మంచి లగ్జూరియస్ ట్రిప్కి అని చెప్తుంది మనకు. ఆల్రెడీ ఏదైనా క్రూజ్లో వాళ్ళ డేట్ ప్లాన్ చేసుకున్నారని కూడా చెప్తుంది. షిప్ ప్లస్ కైట్ అనేది ఇంటరప్టెడ్ వెకేషన్స్, యాక్సిడెంట్స్. అయితే ఇంకొకటి షిప్ ప్లస్ కైట్ అనేది ఏం సూచిస్తుందండి మనకు, వాళ్ళు చాలా టైం నుంచి అబ్యూస్ చేస్తున్నారండి ఆ రైడింగ్ని. ఆల్రెడీ ఏదైనా కొత్త లైక్ చాలా డిఫరెంట్గా రైడ్ చేస్తారు, చాలా పిచ్చిగా రైడ్ చేస్తారు. సో దేవుడు చూసి ఇంకా ఒకసారికే వీళ్ళకి ఇష్యూ ఇచ్చేస్తారు. బికాస్ స్కైత్ అనేది ఎప్పుడైనా మన యమధర్మరాజుని సూచిస్తానండి. స్కైత్ పిక్ చూస్తే మీరు, అతను ఒక పెద్ద బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక పర్సన్ పెద్ద నైఫ్తో నిల్చొని ఉంటారు. సో అట్లా ఉంటుందండి. షిప్ ప్లస్ విప్ అన్నది ఆఫ్ రోడ్ ట్రావెల్, స్పోర్టివ్ వెకేషన్, బైసైకిల్, ఎగ్జాస్టింగ్ ట్రిప్. షిప్ ప్లస్ బర్డ్ అనేది ప్యాసింజర్స్, టూరిస్ట్, ఫారినర్స్, ఫారెన్ లాంగ్వేజ్, ప్లెయిన్. షిప్ ప్లస్ చైల్డ్ అనేది ఫారెన్ బార్న్ చైల్డ్, కన్సెప్షన్ డ్యూరింగ్ అ ట్రిప్ ఆర్ వెకేషన్. కాన్స్టిపేషన్ని కూడా సూచిస్తానండి యాక్చువల్లీ షిప్ ప్లస్ చైల్డ్ అనేది. బికాజ్ చైల్డ్ అనేది మీరు చూసుకోండి ఎప్పుడైనా పుట్ట దగ్గరే వస్తుంది. సో షిప్ ప్లస్ చైల్డ్ కాంబినేషన్ వచ్చిందంటే మీరు వాళ్ళకి చెప్పాలి దట్ మీకు సోలార్ ప్లెక్సస్ ఇష్యూస్ రావచ్చు, సో పుట్ట దగ్గర ఇష్యూస్ రావచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు అని కూడా హెల్త్ ప్రకారం చెప్తారండి మనకు. షిప్ ప్లస్ ఫాక్స్ అనేది ట్రావెల్, ఫ్లైట్, క్రూజ్, ఎంప్లాయీ, పైలట్, జాబ్ విత్ ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్. షిప్ ప్లస్ బియర్ అన్నది మనీ ట్రాన్స్ఫర్, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ కరెన్సీ. షిప్ ప్లస్ స్టార్స్ అనేది ఫ్లయింగ్, గ్లైడింగ్, స్కై డైవింగ్, ఆస్ట్రోనాట్, స్పేస్ షటిల్, రాకెట్. షిప్ ప్లస్ టాక్స్ అన్నది మేజర్ చేంజెస్ సచ్ యాజ్ మూవింగ్, ఎమిగ్రేషన్,
అండ్ దెన్ ఎగ్జైల్, ప్లేన్. షిప్లెస్ టాక్స్ అనేది ఇంకొకటి ఏమంటే మీరు ఒక రిలేషన్షిప్ నుంచి కంప్లీట్లీ డిటాచ్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నారు. లైక్ ఎట్లా డిటాచ్ అంటే గోస్టెడ్ అయిపోతారు మీరు. మీ పర్సన్ మీ పార్ట్నర్ అనేవారు మీకు కంప్లీట్లీ గోస్ట్ చేసి లైక్ అసలు కలవరు, తన ముఖం కూడా మీరు చూడని అన్నట్లు మాయమైపోతారండి. షిప్లెస్ డాగ్ అనేది టూరిస్ట్ గైడ్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్, ట్రావెల్ కంపానియన్. షిప్లెస్ టవర్ అనేది ఫారెన్ కార్పొరేషన్ ఆర్ గవర్నమెంట్, యునైటెడ్ నేషన్స్. షిప్లెస్ గార్డెన్ అనేది ఫారెన్ కంట్రీస్, ఇంటర్నేషనల్ ట్రిప్, ఫారెన్ స్టూడెంట్స్. షిప్లెస్ మౌంటైన్ అనేది ట్రిప్ డిలేడ్ ఆర్ ఎక్స్టెండెడ్, పోస్ట్పోన్, వాయేజ్, ఎగ్జైల్. షిప్లెస్ క్రాస్ రోడ్ అనేది ఎక్సర్షన్స్, టూర్, రోడ్ ట్రిప్, ఎయిర్పోర్ట్, పోర్ట్, ట్రైన్ స్టేషన్. షిప్లెస్ క్రాస్ రోడ్ అనేది ఇంకోటి ఏమంటే మీరు ముందు మీ లైఫ్లో వస్తున్న టైం అనేది చాలా వేవీగా అండ్ చాలా స్లోగా ఉంటుంది. లైక్ కొంతమంది అడుగుతారు కదా, సార్ నా టైం ఎట్లా రాబోతుంది, ఈ కాంబినేషన్ వచ్చిందనుకోండి షిప్లెస్ క్రాస్ రోడ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. లైక్ ఇట్లా మీ క్రాస్ రోడ్ మీరు చూస్తే అన్ని ఇట్లా టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ అనేది కూడా ఫుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో వెళ్తుంది అండ్ చాలా స్లోగా వెళ్తుంది. అంటే ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి చాలా టైం వరకు అది ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. షిప్లెస్ మైజ్ అన్నది డిఫికల్ట్ ట్రాన్సిషన్, స్ట్రెస్ఫుల్ ట్రిప్, మెకానికల్ ప్రాబ్లమ్స్. షిప్లెస్ హార్ట్ అనేది రొమాంటిక్ గేట్వే, సింగిల్ క్రూజ్, ఫారెన్ లవర్. షిప్లెస్ రింగ్ అనేది హనీమూన్, ఇంటర్నేషనల్ ట్రీటీ, గ్రీన్ కార్డ్, ఓవర్సీస్ వెడ్డింగ్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ మీరు కపిల్ శర్మ షో చూస్తే అందులో కృష్ణ అభిషేక్ అండ్ వాళ్ళ వైఫ్ ఉంటారు. సో వాళ్ళది ఇది చాలా సూచిస్తారండి. నిన్న ఎపిసోడ్లో కూడా చెప్తుండే దట్ వాళ్ళు పారిపోయి ఓవర్సీస్ వెడ్డింగ్ చేసుకున్నారు. సో ఈ కాంబినేషన్ అనేది చాలా కంపాటబుల్ ఉంటుందండి వాళ్ళకి. షిప్లెస్ బుక్ అన్నది ఆర్కియలాజికల్ రీసెర్చ్, ఎడ్యుకేషనల్ ట్రిప్, పాస్పోర్ట్. షిప్లెస్ లెటర్ అనేది ఫార్ అవే న్యూస్, ఫారెన్ లెటర్, ప్లేన్ ఆర్ క్రూజ్ పాసెస్. షిప్లెస్ మ్యాన్ అనేది ఫారినర్, ఏరోప్లేన్ పైలట్, క్యాప్టెన్, ఇంపోర్టర్, ట్రావెల్. షిప్లెస్ మ్యాన్ 2 కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇంకొక కార్డ్ ఏం సూచిస్తుందంటే ఆ పర్సన్ అనేవారు చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీతో, ఆ మ్యాన్ అనేవారు మీ లైఫ్లో. ఆల్రెల్స్ ఆ మ్యాన్ అనేవారు చాలా మోసం చేస్తున్నారు, మీకు మోసం చేసి కంప్లీట్లీ గోస్ట్ అయిపోతారు. అతను మీ లైఫ్లో ఇంకా కనిపించరు. ఆర్ఎల్స్ అతను మీతో కలవడానికి వస్తుంది, ఒక మ్యాన్ అనేవారు మీతో కలవడానికి వస్తుంది, ఒక మంచి లైక్ గుడ్ లుకింగ్ పర్సన్, ఫారెన్ యాక్సెంట్తో, ఫారెన్ మెంటాలిటీ ఉన్న మ్యాన్ మీ లైఫ్లో రాబోతున్నారని కూడా చెప్తుంది. షిప్లెస్ ఉమెన్ అనేది క్రూజ్ పర్సనల్, ట్రావెల్ ఏజెంట్, ఫారెన్ బార్న్ ఉమెన్. షిప్లెస్ ఉమెన్ అనేది ఇంకొకటి ఏమంటే మీరు ప్రాస్టిట్యూట్కి ఆది అవ్వబోతున్నారు. లైక్ నేనేం ప్రాస్టిట్యూషన్కి అగేన్స్ట్ లేనండి, బట్ షిప్లెస్ విమెన్ అంటే మీరు లైక్ గోవా వెళ్ళారు అండ్ దెన్ అక్కడ మీరు ఏదైనా ఫీమేల్తో ఇంటిమేట్ అవుతారు, లైక్ ఫారెన్ ఫీమేల్తో ఇంటిమేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మనకు చెప్తుంది. షిప్లెస్ లిలీ అనేది పర్మనెంట్ స్టే, ఎక్స్టెండెడ్ ట్రిప్, సీనియర్ వెకేషన్, ఓల్డ్ ఫారినర్. షిప్లెస్ సన్ అనేది ట్రాపికల్ ఆర్ ఆఫ్రికన్ డెస్టినేషన్, డెజర్ట్ లొకేషన్, సమ్మర్ వెకేషన్. షిప్లెస్ సన్ వచ్చింది అనుకోండి చాలా ఎండ ఉన్న ప్లేస్కి వెళ్తారు, సహారా సైడ్ ఇట్లా. షిప్లెస్ మూన్ అనేది డే డ్రీమింగ్, రొమాంటిక్ వీకెండ్స్, హనీమూన్ క్రూజ్. షిప్లెస్ మూన్ అనేది ఇంకొకటి ఏమంటే మీకు డిప్రెషన్ ఆర్ఎల్స్ మీకు ఒక చాలా చెత్త మూడ్లో వేసి ఒక పర్సన్ కూడా రాబోతున్నారని సూచిస్తుంది. అండ్ అతను వేరే స్టేట్లో ఉంటారు, లైక్ చాలా లవ్లో ఉంటారు అండ్ దెన్ మీరు చాలా ఫుల్ ఇంటిమేట్గా లవ్లో ఉంటారు. కానీ తర్వాత మీకు తెలుస్తుంది దట్ అతను మీ దగ్గర నుంచి దూరం ఉండేసి ఏదో ఒక మోసం చేస్తున్నారు, మీ ఆర్ఎస్ వేరే పార్ట్నర్ని మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తుందండి. షిప్లెస్ కీ అన్నది జర్నీ ఆఫ్ అ లైఫ్ టైమ్, కార్మిక్ లొకేషన్, స్పిరిచువల్ వాయేజ్. షిప్లెస్ ఫిష్ అనేది ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ట్రిప్, ట్రాన్స్పోర్టేషన్, ఫ్లైట్. షిప్లెస్ యాంకర్ అనేది లాంగ్ ట్రావెల్, ఫ్లైట్, క్రూజ్ ఆర్ ఐలాండ్. ఇంకొకటి షిప్లెస్ యాంకర్ అనేది మనకు చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, అండమాన్ అండ్ నికోబార్ వెళ్తున్నారు. సో ఈ కాంబినేషన్ వస్తే మీరు చెప్పొచ్చు దట్ మీకు ఒక డెస్టినేషన్ ఉంది, మీరు ఆ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నారు అండ్ మోస్ట్లీ ఇది ఐలాండ్ సైడ్ ఉంటుందండి. ఈ కార్డ్ అనేది మోస్ట్లీ ఐలాండ్ సైడ్ సూచిస్తుంది. మిగతా అన్ని కొద్దిగా అంతా ఓకే అనిపించదు నాకు, లాంగ్ ట్రావెల్ అండ్ ఆల్, బికాస్ అది వేరే దాంట్లో కూడా వచ్చేసినాయి. బట్ ఇది మోస్ట్లీ అయితే ఐలాండ్ ట్రిప్కి వెళ్తున్నది చెప్తుందండి. షిప్లెస్ క్రాస్ లాస్ట్ కార్డ్, సెంటిమెంటల్ వాయేజ్, పిలిగ్రిమేజ్, ఫైనల్ వాయేజ్. అంటే ఇది మోస్ట్లీ తీర్థయాత్రలు అండి. లైక్ చాలామంది ఓల్డ్ కపుల్స్ తీర్థయాత్రకి వెళ్తారు, మక్కా మస్జిద్కి వెళ్తారు, ఏదైనా
చాలా పెద్ద డివైన్ హోలీ ప్లేసెస్కి వెళ్తారు కదా అండి. ఈ కార్డ్ వచ్చిందంటే లైక్ మీరు ఆ ప్లేసెస్కి వెళ్ళబోతున్నారు. ఇది లాస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ కదా అండి. ప్రతి ఒక్క పర్సన్ అనుకుంటాడు దట్ ఈ ప్లేసెస్ మనం ఖచ్చితంగా చచ్చిపోయే ముందు ఒక్కసారైనా వెళ్దామని. సో అట్లాంటి ప్లేస్కి మీరు వెళ్ళబోతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తానండి. ఇంతే అండి కాంబినేషన్స్కి మీనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు మీనింగ్ చదివినాక నా వీడియో వినాలని లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు చదువుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.